స్ట్రోక్ యొక్క రెండు ప్రధాన రకాలు ఉన్నాయి. మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలలో అడ్డంకి కారణంగా స్ట్రోక్, లేదా రక్తనాళం విరిగిపోవడం వల్ల రక్తస్రావం లేదా హేమరేజ్. రక్తప్రవాహం అడ్డుకట్టబడినప్పుడు, ఆ రక్తంపై ఆధారపడే మెదడు కణాలు పోషకాలు మరియు ఆక్సిజన్ కోసం నష్టపోతాయి, మరియు అవి మరణించవచ్చు. ఒక రక్తనాళం అడ్డుకట్టబడితే, మెదడుకు నష్టం కలిగిస్తే, దానిని ఇస్కీమిక్ స్ట్రోక్ అంటారు. రక్తనాళం రక్తం గడ్డకట్టడం, కొవ్వు గోళం లేదా ఇతర మలినాలు రక్తనాళంలో ఇరుక్కుపోవడం లేదా పూర్తిగా, భాగంగా రక్తప్రవాహాన్ని అడ్డుకోవడం వల్ల అడ్డుకట్టబడవచ్చు. రక్తనాళాన్ని అడ్డుకునే గడ్డ లేదా మలినాలు శరీరంలోని ఇతర ప్రాంతాల నుండి మెదడుకు ప్రయాణిస్తే, దానిని ఎంబోలీ అంటారు. ఒక వ్యక్తికి అసమాన హృదయ స్పందన లేదా హృదయ వాల్వ్ వ్యాధి ఉంటే, వారు ఇస్కీమిక్ స్ట్రోక్కు కారణమయ్యే ఎంబోలీ ఉత్పత్తి చేసే ప్రమాదంలో ఉంటారు. రక్తప్రవాహం అథెరోస్క్లెరోసిస్ అనే వ్యాధి కారణంగా ధమనులు సంకుచించడంతో కూడా అడ్డుకట్టబడవచ్చు. స్ట్రోక్ అనుభవించే వ్యక్తులలో దాదాపు 2/3 వంతు మందికి అథెరోస్క్లెరోసిస్ ఉంటుంది. ధమనుల సంకుచింపు మరియు అడ్డుకట్ట వల్ల మెదడుకు కలిగే నష్టాన్ని కూడా ఇస్కీమిక్ స్ట్రోక్ లేదా ఇన్ఫార్క్ట్ అంటారు. నష్టపోయిన లేదా దెబ్బతిన్న కణాలు వారు సాధారణంగా చేసే నిర్దిష్ట పనిని ఇకపై చేయలేవు. అందువల్ల వ్యక్తి స్ట్రోక్ యొక్క సంకేతాలను గమనిస్తారు. ఉదాహరణకు బలహీనత, భావన కోల్పోవడం, సమతుల్యత లేదా జ్ఞాపకశక్తి కోల్పోవడం.